మీరు చూస్తున్నారు కదా, ఇది నా ఒకప్పటి లాంగ్ సిల్కీ స్మూత్ హెయిర్ అండి. సో ఈ స్మూత్ హెయిర్ కాస్త మొత్తం చాలా చిన్నగా అయిపోవడం జరిగింది. ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల వాటర్ చేంజెస్ అయితే బాగా జరిగినాయి. నేను హెయిర్ ఫాల్ అవుతుంది కదా అనేసి వాటర్ చేంజ్ ఏమో అనుకున్నాను, కానీ కాదు. నా బాడీ జాండీస్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలా హెయిర్ ఫాల్ అయితే జరిగింది. మొత్తం హెయిర్ లాస్ అయితే జరిగింది. థిన్గా అయిపోయడం వల్ల నేను హెయిర్ అయితే కట్ చేయాల్సి వచ్చింది, షోల్డర్ వరకు. అది మీరు వీడియోస్లో కూడా చూస్తున్నారు. సో ఒక స్టేజ్కి వచ్చాక నేను నా జాండీస్ క్యూర్ అయ్యాక హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేశాను 1.5-2 yearsకి. సో సివియర్గా జాండీస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలానే ఎఫెక్ట్ పడింది. సో హెయిర్ గ్రోత్ ఒక లెంత్ వరకు వచ్చి ఆగిపోవడం అయితే జరిగింది మీరు చూస్తున్నట్లయితే. సో ఆ హెయిర్ గ్రోత్ వచ్చింది, ఆగిపోవడం వల్ల నేను మళ్ళీ ఏమైనా రెమెడీస్ ట్రై చేస్తే హెయిర్ గ్రోత్ అవ్వచ్చేమో, నా ఒరిజినల్ హెయిర్ నాకు వచ్చేయచ్చేమో మళ్ళీ ఆ స్మూత్ లాంగ్ హెయిర్ అనేసి రెమెడీ అయితే ట్రై చేశాను. ప్రజెంట్ నా హెయిర్ గ్రోత్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇదే అండి ప్రజెంట్ నా హెయిర్ గ్రోత్. బ్లర్గా ఉంది కొద్దిగా, బట్ ఆ రెమెడీ యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. ఇకపై నేను హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే ట్రై చేద్దాము అనేసి 2025 డిసెంబర్ వరకు. కరివేపాకు లీవ్స్ అలాగే మునగాకు లీవ్స్ని తీసుకొని గ్రైండ్ చేసి ఎంటీ స్టమక్ మీద తాగండి, లేదా కాగబెట్టుకొని అయినా తాగండి. హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.